వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఆర్ సిస్టర్స్. సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్. సో సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, సో ట్రిప్కి వెళ్ళడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈసారి మనం వెళ్ళేది మళ్ళీ షిరిడీకి అయితే వెళ్తున్నాం. సో టైం వచ్చేసి 10:44 అయింది. మన ట్రైన్ వచ్చేసి 2 o'clock. యాజ్ సేమ్ ట్రైన్లో వెళ్తున్నాము. లాస్ట్ టైం ఏ ట్రైన్లో వెళ్ళాము. సో ఇప్పుడైతే ఒక జరిగిన స్టోరీ అలా చెప్పి ఈ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ మేము ఎప్పుడైతే టికెట్స్ బుక్ చేసామో అప్పుడైతే మాకు టికెట్స్ 27th అయితే బుక్ చేసాం, ఏప్రిల్ 27. బట్ అప్పుడు ఏమైంది అనుకుంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట వచ్చింది. సో వీ వర్ లైక్ వీ క్యాన్సిల్ ద టికెట్స్. లైక్ సడన్లీ క్యాన్సిల్ చేసిన తర్వాత 1400 ఆర్ సంథింగ్ మాకే లాస్ అయ్యి అప్పుడు టికెట్స్ ఇంకా అమౌంట్ రీఫండ్ వచ్చాయి. నెక్స్ట్ డే నేను భయపడుతూ 28th బుక్ చేస్తే ఫైనలీ ఫర్ 6 members వీ గాట్ ఆల్ టుగెదర్. సో అదనమాట. ఏంటి థ్యాంక్ యూ, వీ గాట్ అవర్ ట్రైపాడ్ డెలివరీ. సో దీనైతే తీద్దాం. మాకు ఆల్రెడీ కార్డ్బోర్డ్ తీసేసింది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దామే. సో ఇదైతే తీసి ఇది లాస్ట్ టైం కూడా తీసుకున్నా కానీ అప్పుడు ఇది పోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ తీసుకున్నా, కొన్నారు మమ్మీ. సో ఇప్పుడైతే అంతేనా, దీనైతే కనెక్ట్ చేసుకుని అప్పుడు వస్తా. సో వి జస్ట్ కనెక్టెడ్ ఇట్ అండ్ ఇట్స్ లుకింగ్ గుడ్. సో ఇక్కడైతే మనకి ఇది ఉంటుంది. సో దీన్ని ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్ హోల్డర్లోకి ఇది మనం పెట్టుకొని ఇలా నొక్కితే ఆన్ ఆర్ ఆఫ్ అయితే అయ్యింది అనమాట. ఇది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు సెల్ఫీ స్టిక్ మనం లాంగ్లో పెట్టామనుకోండి, ఇలా అలా మనం టచ్ చేయలేము కదా ఇక్కడ దాకా వచ్చి. సో ఇది ఇక్కడ నుంచి ఇలానే ఇది నొక్కితే అయిపోతుంది అనమాట. సో ఇదైతే మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడైతే చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మన వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక్కడైతే మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ 3 petals ఉంటాయి. ఇవ్వండి, యూ కెన్ సీ దెమ్ రైట్. సో వి జస్ట్ కెన్ ప్లేస్ ఇట్ లైక్ దిస్. నెక్స్ట్ సో దీన్నైతే నేను బెడ్ మీద కూర్చున్నా కాబట్టి అంత స్టేబుల్గా ఉండకపోవచ్చు, బట్ నో వారీస్. సో ఇలా అయితే మన వీడియోస్ ఇంకా చాలా బాగా తీసుకోవచ్చు. దెన్ ఇందులో మనకు ఒక కార్డ్ కూడా ఇచ్చారు, ఏం చేయాలి ఎలా వర్క్ అవ్వట్లేదంటే మీరు ఏం చేయాలి అనేది. బట్ ఐ డోంట్ హ్యావ్, ఇక్కడ ఒక టార్చ్లా ఇచ్చారు బట్ దీనికైతే లేదు. ఐ డోంట్ నో, మనం ఆర్డర్ పెట్టుకున్న దానికైతే లేదు ఇక్కడ టార్చ్. సో నో వరీస్. సో అలాగైతే నేనైతే మొత్తం అందులో ఇచ్చిన అన్నీ చదువుతున్నాను అనమాట. ఒక పేపర్ ఇచ్చారు, అవి ఎలా ఆన్ చేయాలి అనేవి అయితే చదువుతున్నా. సో దీన్ని అయితే మనం బయటికి తీసి ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, దాన్ని అయితే తీసి, అది రావట్లేదు, ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చేసుకోండి. మా మమ్మీ బటన్ అని విప్పుతున్నారు, స్మెల్ వస్తుంది ఇక్కడికి. సో షిరిడీ ట్రిప్ ప్లాన్స్ ఏంటంటే నెంబర్ 1, ఫస్ట్ అయితే మళ్ళీ మేము నాగర్సోల్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం. షిరిడీకి అయితే అవైలబుల్గా లేదు. సో అగైన్ బుక్ ఫర్ నాగర్సోల్. సో 2 o'clockకి ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది విజయవాడ నుంచి అని చూపించారు. సో వీ హ్యాడ్ టు చెక్. యాక్చువల్గా 2 o'clockకి మూవ్ అవుతే అక్కడికి 7:20కి రీచ్ అవుతామని చూపించింది. బట్ లాస్ట్ టైం 5 hours డిలే అయింది ట్రైన్లో. సో ఆ భయంతో మేము షిరిడీ రూమ్స్ ఈసారి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. లాస్ట్ టైం ఏదో మనకి లక్గా దొరికాయి, ప్రతి ఇయర్ అలా దొరకవు కాబట్టి మేమైతే నార్మల్ అందులోనే బుక్ చేసేసుకున్నాం. అయితే ఒకవేళ వాట్ ఇఫ్ 7:20 అయితే అన్నారు కదా నాగర్సోల్కి. సో 7:20 నాగర్సోల్ అంటే ఒక 1 hour షిరిడీకి వెళ్ళడానికి పడుతుంది నాగర్సోల్ నుంచి.
నిజంగా మేము 7:20 ఆ టైం దిగితే మేము అక్కడికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. బట్ మేము ఒకవేళ లేట్గా వస్తామేమో గుర్తు పెట్టుకొని ఆన్లైన్లో బుక్ చేస్తున్నప్పుడు చెక్ ఇన్ టైం వచ్చేసి 12కి అయితే పెట్టాం. సో లెట్స్ ఏమవుతుందో మీరు చూస్తారు, ఏమవుతుందో చూద్దాము. బట్ టుడే ఈ వ్లాగ్ డే 1 ట్రావెలింగ్ గురించి అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి మేమైతే అన్ని ప్లేసెస్ లాస్ట్ టైం తిరిగినట్టు నాసిక్ ఇవన్నీ తిరగాలంటే పోవట్లేదు. బికాజ్ లాస్ట్ టైం మేము షిరిడీలో చాలా లెస్ టైం స్పెండ్ చేసాం. సో ఈసారి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం మానేసి ఓన్లీగా షిరిడీలో టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఈసారి అయితే మీకు చాలా చాలా లిటరలీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో, అంతా కంటిన్యూస్గా చూడండి. వై బికాజ్ మా ప్లాన్స్ ఏంటి అవన్నీ మీకు త్వరలో తెలుస్తాయి. టైం ఆల్రెడీ ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు 10:22 సంథింగ్ అయింది. ఇప్పుడు 10:54 అయిందనమాట టైం. సో 1 o'clock అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. మాకు 15 minutes హాఫ్ అన్ అవర్లో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. బట్ ఎందుకైనా మంచిది కదా. సో విల్ స్టార్ట్ బై 1 o'clock ఫ్రమ్ మై హోమ్. యా దట్స్ ఇట్. విల్ సీ ద ప్లాన్స్ ఇన్ ద హోమ్. ప్లాన్స్ అయితే చూసేద్దాం ఏం జరుగుతున్నాయో. ఆవాలతో పెయిన్ లేదంటే అందులో అన్నీ వేసేసే ఫస్ట్ ఇలా కావాలి. సో ఇక్కడైతే డ్రింక్స్ అయితే తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. దెన్ ఇక్కడ మమ్మీ పులిహార కలుపుతున్నారు. ఇక్కడైతే ఇంకా మా అక్క రోటీస్ అయితే చేస్తుంది. ఇలా ఉంది. మీకు మినీ పిజ్జా మేకింగ్ చూపిస్తాను. సో గైస్ ఇప్పుడైతే మేము మినీ పిజ్జా చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ దానికి ఎడ్జెస్ కట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చూసేయండి ఒకసారి. సో ఫస్ట్ మేమైతే మైనీస్ అండ్ కెచప్ అయితే బ్రెడ్కి మిక్స్ చేసి వేసి కొన్ని ఆనియన్ పీసెస్ యాడ్ చేసాము. దెన్ దాని తర్వాత కొన్ని క్యాప్సికమ్ అండ్ కావాలంటే కార్న్ మా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. అండ్ దెన్ సమ్ టమాటో పీసెస్ అయితే వేసాము. వేసి దానిపైన డైస్డ్ చీజ్ మోజరెల్లా చీజ్ ఉంటుంది కదా అదైతే వేసాము. సో అది వేసేసి తర్వాత ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం టొమాటో సాస్ మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి అండ్ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసేసి చేయడమే అనమాట. అంటే దాన్ని మనం బేక్ చేసుకోవాలి. ఇలా ప్యాన్లో పెట్టుకొని ఇలా బేక్ చేసుకోవాలన్నమాట. టైం వచ్చేసి 12:40 అయింది. 1 o'clock స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాము. ట్రైన్ వచ్చేసి 2కి యాక్చువల్గా విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇప్పుడైతే 2కి వస్తుంది అని చూపిస్తుంది. 2:12కి స్టార్ట్ అవుతుంది అయితే చూపిస్తుంది ట్రైన్. సో ఏమవుతుందో తెలీదు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడైతే మేము ఇంకా ఆటో ఎక్కేసి అయితే స్టార్ట్ అయిపోయాం. లగేజ్ మొత్తం వెనక పెట్టి ట్రైపాడ్ చేతిలో పట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేను కార్నర్ కూర్చున్నా. ఎందుకలా నవ్వుతున్నానంటే నా ముందు ఒక ఆంటీ కూర్చున్నారు, నన్నే చూస్తున్నారు. సో అందుకు. సో ఇంకైతే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో అలా చిల్ అవుతున్నాం. ట్రైన్ రావడానికి టైం పడుతుంది. సో ఇక్కడైతే వేరే ట్రైన్ వచ్చింది, మాది రాలేదు. ప్లాట్ఫామ్ చేంజ్ చేశారు సడన్గా అప్పుడే. సో ఇంకైతే వేరే ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం. సో మధ్యలో ఆపేసాను అనుకోకండి. ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కాము. 15 minutes లేట్గానే వచ్చింది. బట్ చాలా కవర్ చేశారు ట్రైన్ నైట్ తర్వాత. సో ఇక్కడ అందరినీ చూపిస్తున్నా. హాయ్ గైస్. హాయ్ దేవాంష్. దేవాంష్ హాయ్. దేవాంష్ హాయ్. అయ్యో సో అలా మాట్లాడుకుంటే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మొత్తం ఫుల్గానే ఉంది ప్రజెంట్ అయితే. ట్రైన్ ఖాళీగా ఏమీ లేదు. సో ఈ మొత్తం క్యాబిన్ అంతా మాకే వచ్చిందనమాట. సో ఇంకా అలా చిల్ అవుతున్నాం. మేమైతే పులిహార కర్డ్ రైస్ అండ్ పిజ్జా స్లైస్ అయితే తిన్నాము. ఇందాక చూపించాం కదా ఆ స్లైస్ అయితే తిన్నాము. సో ప్రెజెంట్ అయితే ట్రావెలింగ్లో అయ్యో తగిలేసి ఉండేది ఇప్పుడు అడిగి వాళ్ళు. ఓకే గైస్. సో
సో ఇంకా అలా అయితే అందరం కలిసి ముచ్చట్లయితే పెట్టుకున్నాం, అందరం మాట్లాడుతున్నాము. సో అది చూసేయండి ఒకసారి. మా బుడ్డోడైతే ఫోన్లో చూస్తున్నాడు, ఏదో పిలుస్తుంటే చూసేసి మళ్ళీ వీడియో తీస్తున్నానని తిప్పేసుకున్నాడు తల. వరంగల్ స్టేషన్ వచ్చింది గాయస్. అల్లం పిజ్జా తింటున్నాం, మనం పొద్దున్న చేసింది. టైమ్ వాట్ ఇస్ టైం గైస్? ఏ టైంకి ఎంత అయిందో అంత 536 రూపీస్ ఫస్ట్ థింగ్ ఈ యూట్యూబర్ కి కెమెరా హ్యాండిల్ చేయడం రాదు. షీఈస్ మెస్సింగ్ అప్ విత్ కెమెరా. ఆ యూట్యూబర్ కి రాదు, కానీ యూట్యూబర్ కి మాత్రం బాగా. ఈ యూట్యూబర్ కి యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి అందుకే కాబట్టి వచ్చింది, లేదంటే వచ్చేది కాదు. సో గోల చేస్తున్నారు. కావాలంటే వాడికి ఏదో భాష మాట్లాడుతున్నాడు, మాకేం అర్థం కావట్లేదు. సో మేము తన ఛానల్ని తస్కరించి మాట్లాడుతున్నాము. పిజ్జా తింటుంది. పిజ్జా. మా అన్నయ్య స్నాప్ పెట్టుకోవడానికి కింద దిగాడు ఫ్రెండ్స్. రావడం లేట్, కిందకి వెళ్ళిపోతాడు. ఆ స్నాప్ సేవ్ చేసి మీకు క్లిప్స్ ఇస్తాను. సో వాటర్ కి కరువు వచ్చింది అన్నమాట మాకు. వాటర్ రావట్లేదు ట్రైన్ లోపల. వచ్చిన వాటర్ ఏమో కూలింగ్ లేవంటున్నారు, మాకేమో కూలింగ్ లేని వాటర్ తాగబుద్ది కాదు. ఈడేమో ఇందాక దాకా థమ్స్అప్ కోసం గోల్ చేశాడు, బట్ హీ సైలెంట్. అగో మెంట్లోడు గుద్దుకుంటున్నాడు. నేను హట్ అయ్యా, ఈడు నన్ను అత్త అనమంటే అత్త అనలా. ఇప్పుడు ఇందాక బాగా దాన్ని అన్నాడు అంట. కొట్టే అని కొట్టే. సో విల్ మీట్ యూ ఇన్ అనదర్ స్టేషన్. బాయ్. సో టైం 7 అయ్యింది, అది చీకటి పడిపోయింది. ఇంకా అందరు అలా చూస్తున్నారు. మనమైతే ఇంకా నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. స్టార్ట్ అయిపోయాము, తినేసాం. ఒకసారి కూడా తినడం రికార్డ్ చేయలేదు. సో ఇలా అనమాట. మోస్ట్లీ చర్లపల్లిలో మా భోగి ఖాళీ అయిపోయింది. అలా పరోటా తిన్నావా? బాగుందా? అలాగా స్టేషన్ ఖాళీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, మొత్తం భోగి అయితే ఖాళీ అయిపోయింది. సో ఇంకా మా అన్న వాళ్ళ కొడుకు అలా పడుకొని అయితే, వాడు పడుకున్నాడు బుడ్డోడు, అన్నయ్య అయితే అలా ఫోన్ చూస్తున్నాడు. సో ఇలా ఉంది మొత్తం భోగి. వీళ్ళిద్దరైతే మంచిగా వేరే వాళ్ళ సీట్లోకి వెళ్ళి ఇలా ఉన్నారు. మేమందరమేమో మా సీట్స్లో మేమే ఉన్నాం. అదనమాట. ప్రజెంట్ అయితే బైక్ ఎక్కడానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నా, మీరు చూసేయండి. సో అదనమాట. అలా అయితే మేము మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. పైకి ఎక్కి అప్పుడే పడుకోము, బట్ అలా పైకి ఎక్కి టైం పాస్ చేయాలి. నాకైతే మిడిల్ బర్త్ అంటే భయం అసలు, బట్ యా మనం సాక్రిఫైస్ చేయాలి, ఏం చేయలేము కాబట్టి. సో అదనమాట. చూసేయండి నెక్స్ట్ ఏం జరిగిందో. సో ఇప్పుడైతే మనం పడుకుందాం. రేపైతే మార్నింగ్ అయితే వీడియో కంటిన్యూ చేద్దాం. సో మన ప్లేస్ ఎందుకురా నవ్వుతావా? హలో బాబు. సో ప్రజెంట్ వచ్చేసి గైస్ మా బెడ్ చూపిస్తాం. కింద లోవర్ బెర్త్ మా మమ్మీ డాడీ, మిడిల్లో మేమిద్దరం, పైన అన్నయ్య ఇంకా ఎక్కలేదు. ఇక్కడ పైన మా కాపడి ఉంది, కనిపించలేదు అని తెలుసు. సో ఇప్పుడైతే ఐప్యాడ్ పైకి పాస్ చేస్తా. ఐప్యాడ్ తీసుకో. ఓకే. సో అది ముచ్చట. సో రేపు మార్నింగ్ అయితే వీడియో కంటిన్యూ చేద్దాం. సో గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే 6:14 అయితే అయింది టైము. అండ్ ట్రైన్ అయితే యాజ్ యూజువల్గానే నడుస్తుంది, కరెక్ట్ టైంకే వెళ్తుంది. 7:10-15కి అయితే దిగిపోతామని అయితే చూపిస్తుంది. సో నేనైతే ఇంకా నా సెకండ్ బర్త్ మిడిల్ బర్త్లోనైతేనే ఉన్నాను.
సో నైట్ అయితే అస్సలు నిద్రలేదు. బికాజ్ మా దగ్గర స్వీట్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఫుల్ కాల్ చేస్తూ ఉన్నారు. అంతే తలనొప్పి పట్టింది. తర్వాత పడుకున్న లేచేసరికి స్టేషన్ వచ్చేసి స్టేషన్ దగ్గరలో ఉంది. ఇప్పుడైతే వ్యూస్ చూడండి. If we tried it, we can make it. ఎంజాయింగ్ ద వెదర్ అనమాట. ఇంకా అయితే చాలా టైం ఉంది దిగడానికి. ఇంకా మేమందరం అటు కూర్చున్నారు అక్క వాళ్ళందరూ అయితే ఇంకా అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. బుడ్డోడేమో పాలు తాగుతున్నారు. ఇంకా అలాగా టైం ఉంది, ఒక 1/2 అవర్ ఆర్ 40 minutes అయితే ఉండే. సో అదనమాట. సో ఇప్పుడైతే ఇంకా స్టేషన్కి అయితే దగ్గరలోనే ఉన్నాము. సో అంతా ఇక్కడైతే ఇలానే ఉంటాయి, పొలాలు ఏముండవు, మొత్తం ఇలానే ఉంటుంది సీనరీ గ్రీనరీ అంతా. సో ఇంకా అలా అయితే దగ్గరికి అయితే వచ్చేసాం స్టేషన్కి. సో ఇంకైతే వచ్చేసింది నాగర్సోల్ స్టేషన్. మేమైతే దిగేసి లగేజెస్ మొత్తం ఒక్కొక్కటి అయితే స్లోగా తీసుకున్నాం. బికాస్ ఏదో అదే కదా లాస్ట్ స్టాప్, ట్రైన్ అప్పటికి మూవ్ అవ్వదు కాబట్టి ఇంకా స్లోగా అయితే దిగాం. సో ఇక్కడ నుంచి అయితే వే అయితే ఇలా ఇచ్చారు. ఎక్కడి నుంచో కిందకి రూపాయలు అంటే ఏం లేవు కానీ మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి. సో మెయిన్ ఎంట్రీ నుంచి అయితే అవ్వలేదు, బ్యాక్ ఎంట్రీ నుంచి అయితే ఇచ్చారు. అక్కడ కూడా చాలా కార్స్ అయితే ఉన్నాయి. నార్మల్ పెద్ద కార్లు తక్కువ, ఇలాంటి కిడ్నాప్ వ్యాన్లు ఎక్కువ ఉన్నాయి. ఈ వ్యాన్ మాట్లాడుకున్నాం. దట్ ఒక 1600. లాస్ట్ టైం అయితే 1200 ఏసీ కార్లు వెళ్ళాం. ఇప్పుడేమో ఈ వ్యాన్ ఎక్కాం 1600కి. సో అలాగా మేము నాగర్సోల్లో ఈ వ్యాన్ ఎక్కి షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోయాము. దీని తర్వాత అలా కొన్ని ఫన్నీ స్టోరీస్ అయితే చెప్తుంది అక్క, మేమైతే అలా వింటున్నాము. సో అదనమాట. మా బుడ్డోడు జాయిగా ఫోన్ తీసేశాడు. సో మా డ్రైవర్ అంకుల్ అయితే ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపారు. ఎందుకంటే మార్నింగే కదా మేము దిగింది, బ్రేక్ఫాస్ట్ గట్రా ఏం చేయలేదు. అయినా కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, జస్ట్ టీ కాఫీ అలా తాగారు డాడీ వాళ్ళు. సో ఇలా ఉందన్నమాట ఇలా ఆపిన ప్లేస్. అంటే వీళ్ళకి ఇక్కడ రికమెండేషన్స్ ఉంటాయి కదా, అంటే వ్యాన్స్ వాళ్ళతో మాట్లాడుకుంటారు హోటల్ వాళ్ళు, మా హోటల్ దగ్గర ఆపండి అలా అలా మాట్లాడుకుంటారు కదా. సో ఈయన అయితే ఇక్కడ ఆపారు, వాళ్ళ తెలిసిన వాళ్ళ హోటల్ అంట. సో ఇక్కడైతే ఆగి అందరు కాఫీ టీస్ తాగుతున్నారు. ఇంకా అలాగా ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందరికైతే నీరసాలు పుట్టాయి ఆ ట్రైన్ జర్నీ. ఎందుకంటే కొంచెం దగ్గర రోడ్ అది బాగాలేదు. సో మొత్తం వ్యాన్ అంతా లెక్క షేక్ అయిపోతూ ఉంది. సో దానివల్ల ఇంకా నీరసం అలా వచ్చేసింది అందరికీ. మేమైతే డైరెక్ట్గా భక్తి నివాస్ మళ్ళీ హోటల్ అక్కడికి అయితే తీసుకున్నాం. సో అక్కడికైతే రీచ్ అయిపోయాం. సో మా అక్క అయితే తీసుకెళ్తుంది ట్రోలీ. అలాగా ఇదే మీకు తెలుసు కదా, ఇది లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చామని టికెట్స్ గురించి కూడా మీకు చెప్పాను కదా. 200 ఫర్ రూమ్, లైక్ ఒక రూమ్కి 200 తీసుకున్నారు. మీకు ఎక్స్ట్రా మ్యాట్రెస్ కావాలంటే ప్లస్ 50 రూపీస్. ఇదనమాట. ఇది నార్మలే, ఏసీ కాదు, నార్మల్ అనమాట. మేము వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక 10 minutes ఆగమన్నారు. సో మేము ఇంకా అలా క్యాంటీన్ వైపు వెళ్ళి టీ తాగి మళ్ళీ డాడీ వాళ్ళు వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఇచ్చారు రూమ్స్. ఈసారి అయితే మాకు బి బ్లాక్లో దొరికింది. సో ప్లస్ అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే. సో ఇప్పుడైతే ఎంట్రీ ఇద్దాం. వావ్, చాలా బాగుంది లోపల అయితే. మనవి 19 and 22 కాబట్టి చూద్దాం. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో లెట్స్ సీ గైస్. ఇక్కడైతే 2 సేమ్ గైస్. లాస్ట్ టైం ఎలా ఉందో ఇప్పుడు అంతే సేమ్ రూమ్. సో ఇప్పుడైతే టైం 9:30 అయింది. లైక్ మొత్తం ఫ్రెష్ చేసి మొత్తం కూర్చునేసరికి 9:30 అయ్యింది. కొంచెం తిన్నాము, టిఫిన్ తినేసి. సో ఇలా అయితే ఉన్నాం. తిని అంతా కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇవాళ.
సో నెక్స్ట్ మేము ఏ ప్లేస్కి అయితే వెళ్ళామో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ క్యూటీస్.